2,000 రూపాయల నోట్లు డిమానిటైజ్ ఇప్పుడు చేయమని అడుగుతున్నాం మేము. మీరు ఎప్పుడైనా చూసారా ఈ మధ్యలో 2,000 రూపాయల నోట్లు? నేను చూసి ఆల్మోస్ట్ 2-3 సంవత్సరాలు అయింది. మొన్న ఏదో ఇవన్నీ కూడా డంపులుగా మారుతున్నాయి. నక్సలైట్లు ఏ విధంగా వాళ్ళ ఆయుధాలు డంపులు అంటారు, పెట్టుకుంటూ ఉంటారు వాళ్ళు అత్యవసర పరిస్థితుల్లో వాడడానికి. సో ఈ 2,000 రూపాయల నోట్లన్నీ కూడా పొలిటికల్ పార్టీస్ డంపులు పెట్టుకున్నారు డబ్బులు పే చేయడానికి. కాబట్టి ఇప్పుడు మోడీ గారు ఈ 2,000 రూపీస్ డిమానిటైజ్ చేయండి. అప్పుడు చూడండి మొత్తం ఒక పెద్ద విప్లవం తయారవుతుంది, పెద్ద తుఫాను సునామీ వస్తుంది మన మొత్తం ఆలోచన విధానం. సో ఇవి చేయాలి. నిన్న ఐ థింక్ రాజ్యసభలోనూ లోక్సభలోనూ ఎవరో ఒక ఎంపీ గారు కూడా అడిగారు, నవ్ యూ డిమానిటైజ్, దిస్ ఈస్ ద రైట్ టైమ్ టు డిమానిటైజ్ 2,000 ఓట్స్ పెట్టి మొత్తం 100 రూపాయల నోట్లు చేయండి. ఏంటంటే వీళ్ళకి ఇవ్వడానికి ఇంత కట్టలు తీసుకుపోవాలి మనం. ఈ 2,000 చాలా సింపుల్గా తీసుకెళ్ళిపోవచ్చు. కాబట్టి ఈ డంపుల్ కాబట్టి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ తీసుకురావడానికి ఇవన్నీ చేయాలి. అప్పుడు నిజమైన ప్రజాస్వామ్యాన్ని మనం చూడగలము అన్నది కాన్సెప్ట్. మీరు సివిల్ సర్వెంట్, ఇంత ఎక్స్పీరియన్స్, వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్లో బాబు కూడా ఇప్పుడు సివిల్ సర్వెంట్ యాక్చువల్లీ. సో బాబు చాట్ చేసుకున్నప్పుడు మీరు ఏం చెప్పారంటే ఏం చెప్తారు? ఏం లేదు, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఒక 20 సంవత్సరాల తర్వాత కూడా ప్రజలు నిన్ను గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు ఒక అతను ఉండేవాడు, అతను ఉన్నప్పుడు ఈ విధంగా జరిగేది అన్నది. అది ఎప్పుడు సాధ్యం అంటే నువ్వు ప్రజలతో మమేకమై పనిచేసినప్పుడు, ప్రజల సమస్యలు నా సమస్యలని చేసినప్పుడు ఇప్పుడు ప్రజలు ఎప్పుడు కూడా నిన్ను మర్చిపోరు. సో ఆ విధంగా నువ్వు ప్రజలు గుర్తుంచుకునే విధంగా అట్టడుగున ఉన్న మనిషికి న్యాయం ఎలా జరుగుతుందన్న ఆలోచనలతో నువ్వు ఉండదు. ఎందుకంటే పెద్దవాళ్ళు, డబ్బులు ఉన్నవాళ్ళు వాళ్ళు ఇక్కడ కాకుంటే ఎక్కడ కోర్టులకు వెళ్తారు, లేకుంటే ఏదో విధంగా ఆర్బిట్రేషన్లోనో దేంట్లోనో వాళ్ళు. కానీ సర్వసాధారణ వ్యక్తి, ఒక అమ్మాయి స్కూల్కి వెళుతుంటే ఆ అమ్మాయి స్వేచ్ఛగా ఆనందంగా వెళ్ళాలి. ఎవరో ఒకరు నన్ను టీజ్ చేస్తారు, ఇటువంటి భయాందోళనలో వెళుతున్నప్పుడు మనం ఈ యూనిఫామ్ వేసుకుని ఏం లాభం? అటువంటి మంచి వాతావరణాన్ని మనం క్రియేట్ చేయగలగాలి. కాబట్టి సర్వసాధారణ విషయాలు. నేను మామూలుగా సర్వీస్లో ఉన్నప్పుడు ఏం చేసిన, రోజు 5 ఫోన్లు చేసేవాడిని ర్యాండమ్గా. అప్పుడు ఈ సెల్ ఫోన్లు లేవు, మేము ఉన్నప్పుడు ఈ టెలిఫోన్ డైరెక్టరీ ఉండేది. సో డైరెక్టరీ తీసుకుని ఎవరో ఒకరికి ర్యాండమ్గా ఫోన్ చేసేవాడు. ఎందుకంటే చాలామంది సివిల్ సర్వెంట్స్తో మాట్లాడాలనుకుంటారు, కానీ మేము బయటకు వస్తే మా ఐడెంటిటీ బయటపడుతుందేమో అని చాలామంది ఉంటారు. కాబట్టి వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి, నేను సో అండ్ సో పూణేలో ఎక్స్పెరిమెంట్ చేశాను, నేను డీసీపీగా చేస్తున్నానండి, నా పేరు సో అండ్ సో, మీ ప్రాంతంలో ఏదైనా సమస్యలు ఉంటే నాకు చెప్పండి అని. మొదట్లో వాడు మీ నెంబర్ ఎలా దొరికిందనేవాడు. డైరెక్టరీలో ఉందండి, అది చూసి నేను ఫోన్ చేశాను. కాబట్టి నోట్ చేసుకునేవాడు. చేసుకుని మళ్ళీ 15 డేస్ తర్వాత మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసేవాడిని, మీరు ఆ రోజు ఇది చెప్పారు, దీనికోసం మేము కొన్ని చర్యలు తీసుకున్నాం, వెదర్ యు ఆర్ సాటిస్ఫైడ్ ఆర్ నాట్. ఓకే సార్, మార్పు వచ్చింది, ఇంకా ఈ విషయంలో కొద్దిగా మార్పు రావాలి. చేసినప్పుడు మళ్ళీ దాన్ని కంప్లైంట్స్ చేసుకున్నాం. కాబట్టి పోలీస్ అండ్ పబ్లిక్ అన్నది ఎప్పుడు కూడా కలిసి పనిచేయాలి. అందుకని నేను ఎప్పుడు అంటాను, యూనిఫామ్లో ఉన్న పోలీసు అంటే ఒక సాధారణ మనిషి. ఒక సాధారణ మనిషి అంటే యూనిఫామ్లో లేని పోలీసు. సో యూనిఫామ్లో ఉన్న సాధారణ వ్యక్తి పోలీసు, సాధారణ దుస్తుల్లో ఉన్న పోలీస్ ఎవరంటే ప్రజలు. కాబట్టి ఈ విధంగా ప్రజలు పోలీసులు మమేకమై, ఈవెన్ సివిల్ సర్వెంట్స్ వీళ్ళు మమేకమై చేస్తే, ఇప్పుడు ఏదైనా ఆఫీస్కి వెళ్ళాలంటే ఎంత కష్టం, ఒక కలెక్టర్ని కలవాలంటే ఎంత కష్టం, ఒక ఎస్పీని కలవాలంటే ఎంత కష్టం. యువర్ డోర్ షుడ్ బి ఓపెన్, ఎనీబడీ కెన్ వాక్ ఇన్. మీ మొబైల్ నెంబర్ని మీరు పేపర్లో పబ్లిష్ చేయండి, పబ్లిష్ యువర్ ఫోన్ నెంబర్ ఇన్ యువర్ న్యూస్ పేపర్, ఎవరు ఎన్ని గంటలైనా నాకు కాల్ చేయొచ్చు అన్న ఆ విధంగా ప్రజలకు చెప్పండి. అప్పుడు ప్రజల్లో ఏంటంటే కాన్ఫిడెన్స్ వస్తుంది. సివిల్ సర్వెంట్స్ ఉన్నారు, నాకు ఏదైనా కష్టం ఉంటే నేను ఎన్ని గంటలకైనా నేను లేపగలను అన్న ఒక కాన్ఫిడెన్స్ వస్తే అప్పుడు ఏమవుతుందంటే సివిల్ సర్వీసెస్కు ఉన్న వాల్యూ ఏదైతే ఉంటుందో అది కూడా పెరుగుతుంది. ఆ తర్వాత వచ్చేసి ఖచ్చితంగా మనం చేయగలం. ఎందుకంటే మన దగ్గర చట్టాలు ఉన్నాయి, నియమాలు ఉన్నాయి, అందరం కలిసి టీమ్గా పనిచేయగలిగితే ఒక బ్రహ్మాండమైన వాతావరణాన్ని. అందుకని ఇది పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్. పొలిటీషియన్స్ అన్నవాళ్ళు టెంపరీ, ఒక 5 సంవత్సరాల తర్వాత మారుతుంటారు. కానీ ఈ స్టీల్ ఫ్రేమ్ ఏదైతే ఉందో ఈ స్టీల్ ఫ్రేమ్ అలాగే ఉంటుంది. ఈ స్టీల్ ఫ్రేమ్కు తుప్పు పట్టకూడదు. సో తుప్పు పట్టని స్టీల్ ఫ్రేమ్ ఎప్పుడైతే ఉంటుందో అది నిజమైన ప్రజాస్వామ్యాన్ని రిఫ్లెక్ట్ చేయగలదు. కాబట్టి ఆ విధంగా సర్వసాధారణ వ్యక్తి కూడా నీ దగ్గరికి వచ్చే ఉండాలి. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత కూడా కొన్ని సంవత్సరాలు నిన్ను గుర్తు పెట్టుకోవాలి అన్నది మీరు అన్నట్టు మా అబ్బాయికి నేను చెప్పిన విషయం ఛార్జ్ తీసుకుంటున్నప్పుడు. దట్స్ రియలీ గ్రేట్ సార్. కానీ మీలాంటి వాళ్ళు ప్రతి ఒక్క 10 మందిలోనూ ఒకళ్ళు ఉంటే కనుక మార్పు సాధ్యం అవుతుందని మీ మాటలో, మీ నమ్మకంలో నాకు కనపడుతోంది. కానీ ప్రతి ఒక్కళ్ళు అడిగేది ఏంటంటే, వైజాగ్ నుంచి పోటీ చేస్తున్నప్పుడు పోటీ చేస్తే అల్టిమేట్లీ ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా, లేదంటే ఏదైనా పార్టీ నుంచి పోటీ చేస్తారా, అది చేస్తే ఏ పార్టీ అనేది అందరిలో ఉన్న పెద్ద క్వశ్చన్ మార్క్. క్లియర్గా చెప్పాను కదా,
నా మేనిఫెస్టో, నా ఆలోచన విధానం ఏంటో అన్నది నేను ఓపెన్గా డిస్కస్ చేస్తాను. నేను రిలీజ్ చేస్తాను త్వరలో వాట్ ఐ వాంట్, ఓకే పొలిటికల్ పార్టీస్ ఏ విధంగా ఆలోచించాలి అని. సార్. సో ఈ ఆలోచనలతో ఉండే పార్టీలు మనం డిస్కస్ చేద్దామంటే చేద్దాం, లేకుంటే మాధ్యమం ఉంది. నాకు ఓపిక ఉంది, నేను ఇలా ఫైట్ చేస్తూనే ఉండగలను. సార్ ప్రజలు అనుకుంటే ఈ వ్యక్తి మనకు ఆ స్థానాల్లో ఉంటే బాగుంటుందని ప్రజల్లో మార్పు వచ్చినప్పుడు ఖచ్చితంగా అక్కడికి వెళ్తాను, లేకుంటే ఇక్కడే ఉండి వీళ్ళలో మార్పు తెచ్చే ప్రయత్నం చేస్తూనే ఉంటాను నేను జీవించినంత వరకు. సో దట్ ఈస్ మై వే ఆఫ్ థింకింగ్ అబౌట్ పాలిటిక్స్. సార్ నిజంగా ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఏ పొలిటికల్ పార్టీ కూడా మీకు సపోర్ట్ చేసే పరిస్థితి లేని రోజున మీరు మరి నిజంగానే ఇండిపెండెంట్గా ప్రయత్నించే అవకాశం ఉంటుంది? డెఫినెట్గా, నో డౌట్. సో నాకు మీ కాన్ఫిడెన్స్ కానీ మీరు చెప్పిన మాటలు కానీ విన్నప్పుడు ఎప్పుడు చూసినా ఒక రోడ్డుని చూసినా ఒక ట్రాఫిక్ని చూసినా ఆపోజిట్లో వచ్చేవాడిని కొన్ని ఇష్యూస్ రోడ్డు మీదకి వెళ్ళిన వెంటనే కనిపించే ఇష్యూస్ చూసినప్పుడు ఇక వీళ్ళు మారరు, ఎప్పటికి మారుతారా బాబు వీళ్ళందరూ అని అనిపించే పరిస్థితి నుంచి ఈరోజు మీ మాటలు విన్నాక నాకు అనిపిస్తుంది ఏంటంటే కొంత మార్పు వచ్చే అవకాశం ఉందేమో అనే ఒక చిన్న హోప్ సార్. భయము భక్తి అనేవి రెండు ఇంపార్టెంట్ ఇష్యూస్. భయము భక్తి. భక్తి ఉన్నవాడు నియమాలు పాటిస్తాడు. అవును సార్. నియమాలు పాటించిన వాడికి భయం పెట్టాలి మనం. కరెక్ట్. భయము భక్తి అనేవి రెండు ఇంపార్టెంట్ విషయాలు. భక్తి అంటే నియమాలను పాటిస్తూ చేసేవాడిని మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, ఇంకా మెచ్చుకుంటూ ఉండాలి. ఎవరైతే నియమాలు పాటించాలో వాళ్ళలో భయం పెట్టాలి. అందుకనే అన్నాను, ఓటు వేయని వాడికి భయం పెట్టండి. నీ ఇన్కమ్ ట్యాక్స్ పెరిగిపోతుంది, నీ వెల్ఫేర్ స్కీమ్స్ వస్తుంటే రావు, ఇలాంటివి ఏదైనా పెట్టగలిగితే అప్పుడు ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు వాళ్ళ బాధ్యతలను గుర్తించి వాళ్ళు చేస్తారు. సో ఇటువంటి మార్పులు మనం తీసుకుంటూ వచ్చి మనలో ఓపిక ఉండాలి, ముందుకు వెళ్ళే సమాజం ముందుకు వెళ్ళాలన్న ఆలోచనలు మనకు ఉండాలి. ఇవన్నీ కూడా చేసుకుంటూ వెళ్ళి ఈ సంఖ్యను పెంచుతూ వెళ్ళాలి. ఈ సంఖ్యను అందుకంటే నేను ఇంట్లో తల్లిదండ్రులు, మాస్టర్లు, పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు వీళ్ళిద్దరూ ప్రధానమైన పాత్రను పోషిస్తారు. కలాం గారు కూడా ఇదే అంటుంటారు ఎప్పుడు, తొలి గురువులు మన తల్లిదండ్రులు, తర్వాత మలి గురువులు మనం స్కూల్లోకి వెళ్ళిన మాస్టర్లు. కాబట్టి వీళ్ళిద్దరూ కనుక సమాజ ప్రబోధనం చేసే బాధ్యతను కనుక వాళ్ళు తీసుకోగలిగితే ఏమవుతుందంటే సమాజం మారుతుంది. కాబట్టి ఈ పిల్లలు మన దగ్గర ఉన్నారు కాబట్టి వీళ్ళకు బోధించే గొప్ప అవకాశం ఉంటుంది. కాబట్టి మాస్టర్లు, టీచర్లందరికీ నేను చెప్తున్నాను, సిలబస్ కంప్లీషన్ ఈజ్ నాట్ యువర్ టార్గెట్. ఈ విద్యార్థిని ఒక దేశానికి ఉపయోగపడే పౌరుడిగా పరివర్తన చేయడం అన్నది మీ ప్రధానమైన బాధ్యత. ఒక బాధ్యతాయుతమైన పౌరుడిని మన గడప నుంచి బయటికి తీసుకురావడం అన్నది తల్లిదండ్రుల బాధ్యత. సో ఇవన్నీ కనుక మనం చేసుకుంటూ వెళ్ళగలిగితే ఒక చైతన్యవంతమైన సమాజం అన్నది మనకు ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందండి.